హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని ఎప్పటి నుంచో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా తర్వాత త్రివిక్రమ్ గారితోనే సినిమా చేయాలి, కానీ ఆయన సడన్గా అట్లీ గారితో సినిమా అనౌన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ అయ్యేలా చేశారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకో 2-3 ఇయర్స్ అయితే టైం పడుతుంది. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ గారు ఇంకొక సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అండ్ రీసెంట్గా కూడా ఆయన విక్టరీ వెంకటేష్ గారితో ఒక సినిమా చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపించింది. దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం త్రివిక్రమ్ గారు నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా అయితే చేయబోతున్నారంట. రీసెంట్గానే ఆయనకి ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు అని, అది నచ్చి రామ్ చరణ్ గారు కూడా ఆ స్టోరీకి ఓకే చెప్పారు అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే యాక్చువల్లీ త్రివిక్రమ్ గారు రామ్ చరణ్ గారికి చెప్పింది డిఫరెంట్ స్టోరీ అయితే కాదంట. ఆయన అల్లు అర్జున్ గారి కోసం రాసుకున్న స్టోరీనే రామ్ చరణ్ గారికి అయితే చెప్పారంట. ఎందుకు అంటే ఆల్రెడీ ఇప్పుడు అట్లీ గారితో చేస్తున్న సినిమా కంప్లీట్ అవ్వడానికి 2-3 ఇయర్స్ అయితే టైం పడుతుంది. సో ఉన్న టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవడం, అదే స్టోరీని రామ్ చరణ్ గారితో చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో త్రివిక్రమ్ గారు ఈ డెసిషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. అంతేకాకుండా ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది అని, త్వరలోనే ఈ సినిమా గురించి ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అని ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది. ఇదంతా నిజమైతే RC-17 సినిమా త్రివిక్రమ్ గారితోనే ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలి అంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.